నిన్నటిదాకా డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదని చెప్పిన నటుడు సుబ్బరాజ్ ఇప్పుడు నోరు విప్పాడా? సినిమా ఇండస్ట్రీకి డ్రగ్స్ కి ఉన్న లింకులన్నీ బయటపెట్టాడా? డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ముఠా గుట్టును రట్టు చేశాడా? అకున్ సబర్వాల్ ప్రెస్ మీట్ తరువాత ఇలాంటి సందేహాలు పెరిగిపోయాయి. ఉదయం 10:30కు సిట్ ఆఫీస్లోకి వెళ్లిన సుబ్బరాజ్ టోటల్ డ్రగ్స్ స్టోరీ కుదిపేసి నిజాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కేసు ఇంట్రాగేషన్ సీన్ ను మరో మలుపు తిప్పారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. నటుడు సుబ్బరాజు విచారణ ఇంకా ముగియలేదని చెప్పారు. అంతేకాదు, సుబ్బరాజ్ నుంచి అత్యంత విలువైన సమాచారం అందుతోందంటూ మరో బాంబును పేల్చారు. కొన్ని అవర్స్ ఆడవచ్చు, కొన్ని మంచి ఇన్ఫర్మేషన్ మరియు మంచి ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ రావడానికి ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి క్వశ్చనింగ్ ఇంకా కొన్ని అవర్స్ నడుస్తుంది. రేపు యాక్టర్ తరుణ్ కుమార్కి ఉదయం 10:30కి పిలవడం జరిగింది. యాక్ట్రెస్ ముమైత్ ఖాన్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఆమెకి 27కి ఎస్ఐటి ద్వారా పిలవడం జరిగింది మరియు రావడానికి వాళ్ళ కంపెనీ మరియు ఆ షో నుంచి ఆల్రెడీ మనకి కమ్యూనికేషన్ వచ్చింది. రేపు హైదరాబాద్లో ఉన్న బార్స్, పబ్స్, అదే ప్రకారం హుక్కా జాయింట్స్ వాళ్ళందరి యాజమాన్యుకి లేకపోతే మేనేజర్స్కి రేపు ఈ ఆఫీస్కి ఈ విషయం గురించి పిలవడం జరిగింది. కొంతమంది క్వశ్చనింగ్లో, అదే ప్రకారం కొంతమంది పెడ్లర్స్ క్వశ్చన్లో కూడా కొన్ని పేరు బయట వచ్చినాయి. కాబట్టి ఈ బార్స్, పబ్స్కి లైసెన్సింగ్ మన బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళకి రేపు ఈ ఆఫీస్కి ఉదయం పిలవడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మెయిన్లీ అంటే వేరేగా ఆల్మోస్ట్ డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ పేరు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మన దగ్గర అంటే ఎక్కడ ఇచ్చారు అలాంటి కొన్ని అబౌట్ 16-17 నేమ్స్ ఉన్నాయి. కానీ రేపు అందరికీ పిలవడం జరుగుతోంది. అంటే స్పెసిఫిక్ వాళ్ళు కాకుండా అందరికీ పిలవడం జరుగుతుంది. అవునండి, కోఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడే కూడా క్వశ్చనింగ్ నడుస్తుంది. మధ్యలో బ్రేక్ పెట్టి బయట వచ్చాను. అండి, దాని గురించి ఇన్వెస్టిగేషన్ గురించి నాకు అడిగితే బాగుండదు. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ ప్రాసెస్. అదే ప్రకారం ఏం చెప్పారు, ఏం చెప్తున్నారు దాని గురించి ఎస్ఐటి ఆఫీసర్స్ వాళ్ళ ఫైనల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత చెప్పవచ్చు. ఇప్పుడే మనమే అవునండి, 27కి ఆమెకి డేట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన డేట్కి హాజరవుతుంది. ఆల్రెడీ ఇది చెప్పడం జరిగింది. అండి, కొన్ని పబ్స్లో లేకపోతే ఈ వెస్ట్ ఆఫ్రికన్ అమ్మడం, లేకపోతే ఎవరు మన అదుపులో ఉన్నారు వాళ్ళు అమ్మడం, లేకపోతే వాళ్ళ పేరు బయట రావడం వలన వీళ్ళకి పిలవడం జరుగుతుంది. అండి, దాని గురించి నాకే తెలియదు. అంటే ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది. క్వశ్చన్ అర్థం రావడం అర్థం రాలేదా? ఆల్రెడీ కొంతమంది అరెస్ట్, చాలా మంది అంటే కెల్విన్ ముఠాలో ఎవరెవరు ఉన్నారు చాలా మంది అరెస్ట్ అయ్యారు. 2-3 బెయిల్కి కూడా బయట వచ్చారు. బికాస్ 15 days ఇన్వెస్టిగేషన్ పీరియడ్, బేసిక్ పీరియడ్ కంప్లీట్ అయింది. కోఆర్డినేట్ చేస్తున్నాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు చెప్తాం. మొత్తానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి వివరాలు మీడియాకు వెల్లడించాడు. టాలీవుడ్ డ్రగ్స్ లింకుల కేసులో సిట్ విచారణ ప్రకంపనలు సృష్టిస్తోంది. సుబ్బరాజు విచారణ మరికొన్ని గంటలు కొనసాగబోతోంది. దీంతో ఇప్పుడు సుబ్బరాజు ఎలాంటి విషయాలు చెప్పబోతున్నాడు, ఎలాంటి సమాచారాన్ని సిట్ కు అందిస్తారనే విషయం ఇప్పుడు కీలకంగా మారింది. సిట్ ఉపయోగపడే సమాచారాన్ని సుబ్బరాజు అందిస్తున్నాడని తెలుస్తోంది. అయితే సుబ్బరాజు ఇచ్చే సమాచారంతో రాబోయే రోజుల్లో మరిన్ని ప్రకంపనలు రాబోతాయని తెలుస్తోంది.
సుబ్బరాజు విచారణకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి స్వేచ్ఛ సిద్ధంగా ఉన్నారు అందించడానికి. స్వేచ్ఛ, మరికొన్ని గంటల పాటు విచారణ కొనసాగుతుందని అకున్ సబర్వాల్ చెప్పారు. సో సీరియస్నెస్ చాలా పెరిగిందని అనుకోవాలి. ఇంకా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎలా సాగుతోంది విచారణ? ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? నేత్ర, ఇప్పటి వరకు దర్యాప్తు చాలా సీరియస్గా కొనసాగింది. గత 2 రోజులతో పోల్చి చూసుకుంటే ఇవాళ అధికారులకు కీలకమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది. నిన్న మొన్న పూరి జగన్నాథ్ను, శ్యామ్ కే నాయుడును విచారించిన అధికారులు ఇవాళ సుబ్బరాజును ఉదయం నుంచి కూడా విచారిస్తున్నారు. అయితే విచారణకు తీసుకున్న సమయాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది, అంటే విచారణ ఏ విధంగా కొనసాగుతుందో. మొదటి రోజు పూరి జగన్నాథ్ను దాదాపు 10 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత నిన్న శ్యామ్ కే నాయుడును కేవలం 5.5 గంటల విచారణ ముగిసిపోయింది. అదే తరహాలో మరి ఇవాళ జరుగుతుంది అంటున్నారు, కానీ ఇవాళ విచారణ మాత్రం ఉదయం నుంచి కూడా చాలా సీరియస్గా కొనసాగుతోంది. ముఖ్యంగా పోస్ట్ లంచ్ సెషన్లో చాలా కీలకమైన ప్రశ్నలు సుబ్బరాజును ప్రశ్నిస్తున్నారు. విచారణకు సుబ్బరాజు సహకరిస్తున్నట్టు కూడా అధికారులు తెలపడం జరిగింది. అదేవిధంగా సుబ్బరాజు దగ్గర నుంచి చాలా కీలకమైన సమాచారం రాబడుతున్నట్టు కూడా వాళ్ళు వెల్లడిస్తున్న దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అంటే ముఖ్యంగా 3 రోజుల విచారణలో కూడా ఇప్పటి వరకు నోటీసులు అందుకున్న వాళ్ళలో మూడో వ్యక్తి సుబ్బరాజు విచారణకు రావడం. ముగ్గురు చెప్తుంది కూడా ఒకటే, కేవలం పబ్స్కి సంబంధించి సినిమాలకు సంబంధించి షూటింగ్ జరుపుతాం కాబట్టి అందుకే వాళ్ళతో ఆర్గనైజర్స్తో కావచ్చు, పబ్ ఓనర్స్తో కావచ్చు తమకు సంబంధాలు ఉన్నాయి, అందుకే కెల్విన్తో తమకు కాంటాక్ట్స్ ఉన్నాయని వాళ్ళు వెల్లడించడం జరిగింది. కానీ ఇదే అందరూ కూడా ఒకే మాట చెప్పడానికి సంబంధించి కూడా పోలీసులు చాలా సీరియస్గా దృష్టి సారించారు. మొదటి రోజు అంటే డ్రగ్స్ వ్యవహారం బయటపడ్డప్పుడు, కెల్విన్ని అరెస్ట్ చేసినప్పుడు, కెల్విన్ కస్టడీలోకి తీసుకున్నప్పుడు, నోటీసులు పంపించినప్పుడు ఎవరు కూడా కెల్విన్తో మాకు పరిచయం లేదు, అంటే అతని ఫోన్లో మా నెంబర్స్ ఉంటే మాకేంటి సంబంధం, అంటే ఫోన్ నెంబర్ ఉన్నంత మాత్రాన మమ్మల్ని డ్రగ్స్ తీసుకున్నట్టుగా కానీ సప్లయర్స్గా కానీ మమ్మల్ని భావిస్తారా, మా మీద ఆరోపణలు చేస్తారని ప్రశ్నించిన వాళ్ళే ఒక్కొక్కరికి కూడా సిట్ అధికారులు పూర్తి సాక్ష్యాధారాలతో నాకు సంబంధం లేదని సుబ్బరాజు కూడా మాట్లాడినట్టు ఆల్రెడీ ముందు ఉంది. కానీ ఇవాళ సుబ్బరాజుతో కెల్విన్ దిగిన సెల్ఫీస్కి సంబంధించి, అంటే ఎవరెవరైతే ఒక గ్యాంగ్ పూరి జగన్నాథ్ ఇంట్లో పార్టీస్ జరిగేవి, పూరి జగన్నాథ్ ఇంట్లో పార్టీస్కి ఎవరెవరు వెళ్ళేవారు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళ అనే దానికి సంబంధించి విచారణ జరుగుతుంది. సుబ్బరాజు పూరి జగన్నాథ్కి అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. పూరి జగన్నాథ్ గ్యాంగ్లో చాలా కీలకంగా ఉన్నాడు సుబ్బరాజు. కాబట్టి పూరి జగన్నాథ్ ముఖ్యమైన వ్యక్తి ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి అనుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమైన వ్యక్తిగా సుబ్బరాజును భావిస్తూ వచ్చారు. కాబట్టి సుబ్బరాజు దగ్గర నుంచి పోలీసులు తమకు కావాల్సిన సమాచారం అందుతోంది అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సుబ్బరాజును విచారిస్తున్న క్రమంలో ఒక డెసిషన్ కూడా తీసుకున్నారు. రేపు ఉదయం పబ్ ఓనర్స్ అండ్ బార్ ఓనర్స్తో, మేనేజ్మెంట్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే నోటీసులు అందుకున్నారో, నోటీసులు అందుకున్న వాళ్ళు కావచ్చు, అందుకోని వాళ్ళు తెర వెనక పేర్లు వినిపిస్తున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి కూడా పబ్స్ ఉన్నాయి, అంటే డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా పబ్స్తో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే వీళ్ళందరూ చెప్తుంది ఒకటే విషయం, కేవలం పబ్స్కి సంబంధించి సినిమాల్లో వాడుకుంటాం కాబట్టి అని చెప్తున్నారు. కాబట్టి అంటే పబ్స్కి డ్రగ్స్కి ఉన్న లింక్, అదేవిధంగా పబ్స్తో లింక్ అప్ అయి ఉన్న ఈ సినిమా వ్యక్తులకు సంబంధించి, టాలీవుడ్ ప్రముఖులకు సంబంధించి కూడా ఈ లింక్స్ గురించి కూడా పోలీసులు చాలా కీలకంగా దర్యాప్తు జరుపుతున్నారు. మరి సుబ్బరాజు దగ్గర నుంచి అయితే చాలా కీలకమైన సమాచారం సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. దర్యాప్తు మరికొన్ని గంటలు కొనసాగుతుందని కొద్దిసేపటి కింద అకున్ సబర్వాల్ చెప్పడం, దాన్ని బట్టి చూస్తుంటే ఇంకా విచారణ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. సుబ్బరాజు కీలకమైన సమాచారం ఇస్తున్నారు అని చెప్పారంటే, మొన్నటి వరకు కూడా పూరి జగన్నాథ్ కావచ్చు, శ్యామ్ కే నాయుడు కావచ్చు, కెల్విన్తో మిగతా విషయాలు చాలా క్లియర్గా వివరంగా చెప్పిన వాళ్ళు. కెల్విన్తో ఎలా పరిచయం, ఎప్పటి నుంచి పరిచయం, డ్రగ్స్ తీసుకున్నారా, ఎందుకు వీళ్ళకి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేశారు, ఎందుకు అన్ని కాల్స్ ఉన్నాయి కెల్విన్ ఫోన్ నుంచి, ఎందుకని వాట్సాప్ కన్వర్జేషన్స్ ఉన్నాయి, ఇన్నిసార్లు ఎందుకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేశారు, బ్యాంకాక్కి ఎందుకు వెళ్ళారు, కేవలం డ్రగ్స్ కేంద్రంగా ఉన్న బ్యాంకాక్ని మీరు షూటింగ్స్ కానీ మీటింగ్ స్పాట్స్గా కానీ ఎందుకు ఎంచుకున్నారు అనే దానికి కాస్త దాటివేత ధోరణిలో సమాధానాలు ఇచ్చిన సందర్భాలు మనం చూసాం. కానీ ఇవాళ సుబ్బరాజు మాత్రం ఏ విధంగా కూడా తనకు తెలిసిన విషయాలు ఎక్కడ కూడా ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేకుండా కూడా, అంటే తెలియనట్టుగా నటించడానికి కూడా ఆస్కారం లేకుండా ఎప్పటికప్పుడు పక్కా ఆధారాలు, ఇది తెలియదు అని చెప్పినప్పుడు దీనికి సంబంధించి సాక్ష్యం చూపించడం, ఇలా చూపించి ఇన్ఫర్మేషన్ రాబడుతున్నట్టుగా తెలుస్తోంది. చాలా కీలకంగా విచారణ జరుగుతుంది. 3వ రోజు మొత్తం 12 మందికి నోటీసులు పంపారు. అందరూ కూడా విచారణకు హాజరవుతారని చెప్పారు. ముమైత్ ఖాన్ బిగ్ బాస్ షోలో ఉన్నందున ముమైత్ ఖాన్ హాజరవుతుందా లేదన్న సందిగ్ధత కూడా తెరదించారు అధికారులు. ఇవాళ 27వ తారీఖు ముమైత్ ఖాన్ కూడా విచారణకు రావాల్సి ఉంది. ముమైత్ ఖాన్ విచారణకు వస్తుంది, ఎందుకంటే బిగ్ బాస్ షోలో
వెళ్ళిన వాళ్ళు పూర్తిగా షో పూర్తయ్యే వరకు బయటికి రాకూడదన్న నిబంధన ఉంది. కానీ బిగ్ బాస్ నిర్వాహకులతో తాము కాంటాక్ట్లో ఉన్నాము, వాళ్ళ నుంచి కమ్యూనికేషన్లో ఉన్నాము. సో ముమైత్ ఖాన్ కూడా విచారణకు వస్తుంది అని చెప్పారు. రేపు తరుణ్ విచారణ ఉంటుంది. రేపు ఉదయం 10:30కి రావాల్సిందిగా తరుణ్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా రేపు ఎటువంటి విచారణ జరగబోతుంది అనేది వేచి చూడాలి. కానీ ఒక ముఖ్యమైన స్టెప్ మాత్రం తీసుకుంటున్నారు. గత 2 రోజులతో పోల్చి చూస్తే అంటే ఎటువంటి విషయాలు చెప్తారు, మాకు పరిచయం లేదు అని దాటవేత ధోరణిలోనే తాము సమాధానాలు చెప్పొద్దు అని అనుకున్నప్పుడు అవును లేదు తెలీదు అని కట్ టు కట్ ఆన్సరింగ్ చెప్పడానికి ఏ విధంగా కూడా వీలు లేకుండా ఎక్కడికక్కడ పక్కా ఆధారాలతో కెల్విన్ ఎప్పుడు కలిశారు, ఎక్కడ కలిశారు, ఏ పబ్లో ఒకే సమయంలో ఉన్నారు, సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు, కాంటాక్ట్స్ కావచ్చు, కన్వర్జేషన్ కావచ్చు, సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్తో సహా పూర్తి ఆధారాలను దగ్గర పెట్టుకొని ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి వ్యక్తిగతంగా చాలా లోతైన విచారణ జరిపి వాళ్ళకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ దగ్గర పెట్టుకొని కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. గతంలో డ్రగ్స్ విషయం బయటపడ్డప్పుడు ఒక్కొక్కరుగా కూడా అంటే ఇంత సీరియస్గా దృష్టి సారించలేదు, నోటీసులు పంపించడం కానీ ఇంత లోతైన విచారణ జరగడం కానీ అంతకుముందు జరగలేదు. కానీ ఈసారి ఖచ్చితంగా డ్రగ్స్ పని పట్టాల్సిందే. ఎందుకంటే చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలకు కూడా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయంటే ఎంత మహమ్మారిలా డ్రగ్స్ విస్తరించాయో, ఏ విధంగా సమాజం మీద ప్రభావం చూపిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి, దీనికి చెక్ పెట్టడానికి అధికారులు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా తన ఒక్కొక్క అడుగును వేస్తోంది. అంటే ఒక స్టెప్ పడ్డప్పుడు మళ్ళీ దానికి ఆటంకాలు కలగకుండా కూడా చాలా రహస్యంగా తెలిసిన ఇన్ఫర్మేషన్ బయటకు లీక్ అవ్వకుండా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ విచారణ కొనసాగిస్తోంది. మరి ఇవాళ మాత్రం సుబ్బరాజు దగ్గర నుంచి ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి మొత్తం చంద్రవదన్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అంటే ఇవాళ ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి మాకు కీలకమైన సమాచారం వస్తుంది, సమాచారం వచ్చే అవకాశం ఉంది అని చెప్పారంటే సుబ్బరాజు దగ్గర చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఉంది. ముందు కెల్విన్తో పరిచయం లేదు, సంబంధం లేదు అని మాట్లాడిన సుబ్బరాజు ఇవాళ కెల్విన్తో దిగిన ఫోటోగ్రాఫ్స్ చూపించిన తర్వాత సుబ్బరాజు ఒప్పుకోక తప్పని పరిస్థితి. సుబ్బరాజు దగ్గర నుంచి కెల్విన్ నుంచి ఇంకా ఎంతమందికి పరిచయాలు ఉన్నాయి, వీళ్ళందరూ పబ్స్లో ఎప్పుడెప్పుడు కలిసేవారు, ఏ పబ్స్తో ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి పూర్తి లింక్స్ ఉన్నాయి. మరి ఈ పబ్స్ దగ్గర నుంచి దీన్ని నియంత్రించడం ఎలా అంటే డ్రగ్స్కి సంబంధించి డ్రగ్ అడిక్ట్స్ అయిన వాళ్ళని నిజంగా రిహాబిలిటేషన్ సెంటర్లకు పంపించి వాళ్ళు దానికి దూరంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అంటే వాళ్ళని మళ్ళీ మామూలు మనుషులు చేయాలన్న సదుద్దేశంతోనే పిల్లలకు సంబంధించి, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలకు సంబంధించి వ్యవహారం బయటపడ్డప్పుడు అక్కన్సభ వాళ్ళు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా దీన్ని సమూలంగా నిర్మూలించాలి అంటే ఎక్కడి నుంచి సప్లై అవుతుంది, ఎక్కడి నుంచి రవాణా అవుతుంది అన్న దానికి చెక్ పెట్టడానికే ఇవాళ కీలకమైన స్టెప్ పడిందని చెప్పొచ్చు. సుబ్బరాజు దగ్గర నుంచి మాత్రం చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, సుబ్బరాజు ఇచ్చిన సమాచారంతో మరి ఈ డ్రగ్స్ కేసు ఎటువంటి మలుపులు తిరుగుతుంది, ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి, ఎటువంటి విచారణ తర్వాత జరగబోతోంది అనేది వేచి చూడాల్సి ఉంది.